అందరిళ్ళకి అరటి చెట్లు పనిచేయవు అని పనిచేయవు. అది నిజం కూడా. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో అరటి చెట్టు ఉండేది. నా చెట్టు అయిన తర్వాతే మా తాతగారు అది ఆ సందర్భం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. మొదటి గెల వేసినప్పుడు ఆ ఇంట్లో అనర్థం జరిగేది. అంత ఎఫెక్ట్ ఉంటుంది. అరటి ఆనవాయితీ ఉండాలి, తమలపాకు ఆనవాయితీ ఉండాలి, తులసి ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి. కొంతమంది తులసి పెంచుకోరు. ఏమంటే మా ఇంట్లో తులసి వద్దన్నారండి మా పూర్వీకులు అని అంటారు. నిజానికి అదేం ఉండదు, కానీ కొంతమందికి ఆనవాయితీ వస్తుంది. కొంతమందికి పుట్టకు వెళ్ళడం ఆనవాయితీ ఉండదు. పాములు పుట్టకు వెళ్ళరు. నాగుల చవితి రోజు కూడా ఇంట్లోనే పాలు పోసుకుంటారు. అలాగా వృక్షములు ప్రతిదీ కూడా అవి మనుషులతో మాట్లాడతాయి. మీరు గమనిస్తే ఒక ఇంట్లో మనకి వాస్తులో ఏం చెప్పాడు, ఇంటి ఆవరణలో పాలుగారే చెట్లు ఉండకూడదు. అంటే సపోటాలు కానీ బొప్పాయి కానీ లేదా ఏదైనా పాలు గారుతూ ఉంటాయి, అటువంటి చెట్లు ఉండకూడదు ఆవరణలో. అంటే మన కాంపౌండ్ వాళ్ళ లోపల. ఒకవేళ ఇవి వేసుకోవాలి అంటే ఇంటి బయటకు వేసుకోవాలి. మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్పాడు, ఇంటి ముందు మునగ ఇంటి వెనక వెలగా ఉండకూడదు. మునగ చెట్టుకి ఎక్కువ గంగళీ పురుగులు పడతాయి, అవి ఇంట్లోకి వస్తాయని చెప్పారు. అంటే దీనికి సైంటిఫిక్ రీజన్స్ కలుపుతా ఉంటారు. రెండు ఉంటాయి. మునగ చెట్టు చాలా పొడవుగా ఎదుగుతుంది. ఇంటికి ముందు వేసుకుంటే మరి ఏదైనా ఇంటి ముందు వేసుకున్నప్పుడు మనకి ఏదైనా కనబడాలి కదంటే, గాలి వెలుతురు రావాలి. ఆ మునగ చెట్టు అలా పెరిగిపోతేనే మనకు గాలి వెలుతురు రాదు. అందుకని ఇంటికి ముందు మునగ వేసుకోవద్దని చెప్పాడు, వెనక వెలగ వేసుకోవద్దని చెప్పారు. అలాగే ఈ ముళ్ళ చెట్లు ఉంటాయి, ఆ ముళ్ళ చెట్లు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదని చెప్పారు. ఇలా వృక్షములలోనే ముళ్ళ చెట్లు ఉండకూడదు, పాలుగారే చెట్లు ఉండకూడదు, ఆనవాయితీ లేనటువంటి వాటిని పెంచకూడదు. ఇలా చెప్పుకుంటూ వచ్చి కొన్ని కర్వేరు వృక్షాలు ఉంటాయి, గన్నేరు జాతికి చెందినటువంటి వృక్షాలు, అది కూడా ఇంట్లో పెంచకూడదు అని చెప్పారు. ఎందుకు? వాటికి ఉండేటువంటి సహజ తత్వం. ఇదివరకు పాత సినిమాల్లో చూడండి, గన్నేరు పప్పు మింగేసింది అనేవారు. ఎందుకు అంటే అవి ప్రేరేపిస్తాయి ఒక మనిషిని, నువ్వు నన్ను తినని ప్రేరేపిస్తూ ఉంటాయి. వృక్షములు లేదా మొక్కలు లేదా లతలు మనుషులతోటి ఇండైరెక్ట్గా మాట్లాడతాయి, వాటికి ఆ శక్తి ఉంటుంది. చిన్నపిల్లలందరికీ నీళ్ళంటే ఎందుకు ఇష్టంగా ఉంటుంది? మా అమ్మమ్మ చెప్తూ ఉండేది, గంగాదేవి రా రా అని పిలుస్తూ ఉంటుంది పిల్లల్ని, అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు, నీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్పేది. అంటే మన కంటికి కనిపించేటువంటి ప్రపంచం 1% మాత్రమే ఉన్నది, కంటికి కనబడనటువంటి ప్రపంచం 99% ఉన్నది. ఈ వృక్షాలు లేదా లతలు ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో వాటినే పెంచుకోవాలి. సన్నజాజి అంటూ పెంచుకునేవారు, సహజంగా దాని నుండి వచ్చేటువంటి సుగంధం వస్తుంది. అలాగే తెలుపు రంగు పువ్వులు ఇచ్చేటువంటి వృక్షాలు, పసుపు రంగు మందారము, గోరింటాకు చెట్లు కూడా వేసుకునేటువంటి వారు. ఇవన్నీ ఇంటి ఆవరణలో కొన్ని ఉంటాయి, బయట కొన్ని ఉంటాయి. కానీ గురువుగారు పాదులు అని అన్నారు ఇంతకు ముందు, పాదులు ఇళ్లలో ఉండకూడదు. కొంతమంది చూసారా, పెంకిటిల్లులు ఉన్నప్పుడు దాని పైకే పాదులు వేసేవారు. బట్ కొంతమందికి బాగానే ఉండేది, కొంతమందికి మాత్రం ఇబ్బందులు పాలయ్యేవారు. సో ఇంటి పైన ఇంటి దగ్గర ఈ పాకే మొక్కలు ఉండకూడదు. అంటే దాని అంతర్యం ఏంటంటేనమ్మా, కొన్ని పురుగు పుట్రా చేరుతాయి కదా. మరి ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పాదు ఉందనుకోండి, ఆ పాదుని పై వరకు ఎక్కిస్తాడు, గుబురుగా ఉంటాయి, ఏ పాము వచ్చిందంటే పైకి ఎక్కేస్తుంది. అది అందుకని ఇంట్లో పెంచేటువంటి వారు కాదు. ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, ఏది ఉత్తినే చెప్పలేదు మన వాళ్ళు. అంటే అరిష్టాలు అయితే జరగవు. ఇదే అరిష్టం, ఇంట్లోకి పాము వస్తే అరిష్టం కాదు. సో అందుకోసమని ఇప్పుడు కొన్ని మొక్కలు ఉంటాయి. ఇప్పుడు తులసి మొక్క అన్నారు, నిజమే, కొంతమంది అది చెబుతూ ఉంటారు. కానీ తులసిలో కూడా కొన్ని రకాలు ఉంటాయంట. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. మళ్ళీ రామ తులసి వేసుకోగానే కృష్ణ తులసిని పెంచుతున్నామండి అంటారు. అలా ఏమైనా ఉంటుందా? నిజానికి ఏ తులసి అయినా ఒకటే, రంగును బట్టి వాటిని విడిగా తీసుకొచ్చారు. తులసి మొక్క ఏదైనా ఒకటే, రెండింటినీ కలిపి పెంచుతారు కొంతమంది. అంటే పచ్చ రంగులో ఉంటుంది, కొంచెం నలుపు రంగులో ఉంటుంది. కృష్ణ తులసిని అలాగే మామూలు తులసిని రెండింటినీ కలిపి పెంచుతారు. ఏదైనా తులసి ఇంట్లో ఉంటే శ్రేష్టం. అల్టిమేట్గా ఏమంటే దాని నుండి వచ్చేటువంటి గాలి కానీ లేదా ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఆకులు అంతెందుకంటే, ఉదాహరణకి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిలో బిల్వనిలయాయై నమః అన్న నామం ఉంటుంది. అంటే ఆవిడ ఎక్కడుంటుంది లక్ష్మీదేవి? బిల్వ వృక్షం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. మరి బిల్వ వృక్షం ఇంట్లో వేసుకోవచ్చా? మారేడు అన్నారు, అంటే చెట్టుల్లోకెల్లా రాజు, ఆయనే రాజు. బిల్వ వృక్షము దాన్ని ఇంట్లో వేసుకోవచ్చు. దానికి ముళ్ళుంటాయి, ముళ్ళున్నా ఇంట్లో వేసుకోవచ్చు. ఎందుకు అంటే అది లక్ష్మీ స్వరూపము.
ఆయుర్వేదంలో బిల్వ దళాలతో చేసినటువంటి కషాయము హృద్రోగాల్ని నివారణ చేస్తుంది, గుండె సంబంధమైనటువంటి వ్యాధుల్ని. అందుకనే ఆయనకి అపమృత్యు దోష నివారణ కలగజేస్తాడు శివుడు అంటే ఎందుకు అర్థం, ఆయన పూజకు ఉపయోగించినటువంటి నిర్మాల్యమే చెప్తుంది. ఇప్పుడు గణపతి ఉన్నారు, ఆయనకి ఏకవింశతి పత్రాన్ పూజయామి అంటారు, 21 రకాలైనటువంటి పత్రాలను పూజిస్తారు. ఎందుకు పూజిస్తారు, భాద్రపద మాసంలో కొత్త నీరు వస్తుంది, ఆయన పూజ చేసిన నిర్మాల్యాన్ని పట్టుకుని వెళ్ళి కాలవల్లో కలిపితే అదే ఫిల్టర్ కింద యాక్ట్ అవుతుంది. ఆ ఫిల్టర్ వచ్చినటువంటి నీళ్లు మనం తాగుతాం. మీకు అర్థమైందో, అక్కడ ఆయన అలా అటు ప్రకృతిని మనకి ఋషులు మనతో అలా మమైకం చేశారు. లక్ష్మీదేవి ఎక్కడుంది, బిల్వ వృక్షం అందే ఉన్నది. బిల్వ వృక్షం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచుకోవాలి. ఆ బిల్వ దళాలను తీసుకుని శివుడిని అర్చన చేయాలి. ఆ గాలి కానీ ఆ వాసన కానీ తగిలితే శరీరానికి వచ్చేటువంటి అనేక రోగాలు తగ్గుతాయి. ఇప్పుడు ఇంట్లోకి ధనం రావాలి అని అంటే మనీ ప్లాంట్ అని చెబుతూ ఉన్నారు కదా, దానిలో కూడా రకరకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మనం కొనుక్కోకూడదు, ఎవరైనా మనకి గిఫ్ట్ ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు. కరెక్ట్, మీరు చెప్పేవన్నీ కరెక్ట్. ఆ మనీ ప్లాంట్కి ఆ శక్తి ఉన్నది, అవన్నీ కరెక్ట్. ఎందుకంటే ఎవరైనా పెంచుకోవచ్చా? ఎవరైనా పెంచుకోవచ్చు. అయితే మీరు అన్నట్టు కొన్ని మనం వేసుకోకూడదు, ఎవరైనా మనకి ఇచ్చేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. ఈ సాంప్రదాయం ఇప్పుడు బాగా పెరిగింది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే బొకేలు ఇచ్చుకోవట్లేదు, మొక్కలు ఇస్తున్నారు. అది మంచి సాంప్రదాయం. ఆ ఇచ్చినటువంటి మొక్కల్ని మనం పెంచాలి. ఎందుకు, ఇప్పుడు మనకి ఇంత వయసు వచ్చింది, మన జీవితంలో ఎన్ని మొక్కలు వేసాం, ఏం వేయలేదు, కానీ ఎన్నిటిని నరికేసాం, బోళ్ళు నరికేసాం. మనకి బాధ్యత ఉండాలి. ఈ చెట్లు ఎలా పెంచాలి, మంచి వృక్షాలు ఎలా పెంచాలి. అలానే మన ఇంట్లో కొన్ని పెంచుకోకూడని చెట్లు ఉంటాయి, రావి చెట్టు, తర్వాత ఏమో మోదుగు చెట్టు, లేదా మద్ది వృక్షము, లేకపోతేనేమో ఇంకా అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి కదా, వీటిని ఇంట్లో పెంచుకోకూడదు. గురుగారు, మనం చెట్ల గురించి మాట్లాడుకున్నాం, మొక్కల దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే గులాబీ మొక్కలు అంటే ఇప్పుడు కుండీలో పెట్టుకుంటారా, బాల్కనీలో పెడతారు, మరి అది ఇంట్లోనే. సో మరి గులాబీ చెట్లు, మందారపు మొక్కలు ఇవి పెంచుకోవచ్చా? కుండీల్లో పెంచుకునే మొక్కలు పెంచుకోవచ్చు, ఎవరైనా సరే పెంచుకోవచ్చు. అవి మరీ భారీగా పెరగవు కాబట్టి ఆ కుండీలో మొక్కలు ఎక్కడైనా పైన పెట్టుకుంటాం, అవసరమైతే బయట పెట్టేసుకుంటాం. ఇప్పుడు వాస్తులో కూడాను కటకటాలు ఉంటాయి, అంటే ఏదైనా ఐరన్తో చేసినటువంటి గ్రిల్ గేట్స్ ఉంటాయి, అవి ద్వారాల కింద లెక్కరావు. అవసరమైతే అది పీకేసుకుంటాం, ఎక్కడైనా పెట్టుకుంటాం. అది ద్వారం కింద ఎలా లెక్కరాదో ఈ కుండీ కూడా అంతే, అవసరమైతే బయట పెట్టేసుకుంటాం. ఓకే, ధన్యవాదాలండి గురువుగారు.